హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హనుమాన్ మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్ గా ఇమేజ్ బిల్డ్ చేసుకున్న యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ పీసీయూ అంటూ ప్రత్యేకమైన వేల్ ని ఏర్పాటు చేసిన దానిలో ఏకంగా 10 సూపర్ హీరో చిత్రాలు చేయడానికి ప్రశాంత్ వర్మ ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. అవన్నీ కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ రేంజ్ లోనే రాబోతున్నాయని స్పష్టం కూడా చేశాడు. ఇప్పటికీ ఈ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో జై హనుమాన్ అనే సినిమాని రంగం సిద్ధమైంది. స్టార్ హీరో ఈ చిత్రంలో నటిస్తున్నాడని ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చాడు. అయితే అతనెవరో ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదు. మరోవైపు అదిరా అనే సినిమాని అనౌన్స్ కూడా చేశాడు. ఫీమేల్ సెట్రిక్ తో ఈ సినిమా సూపర్ ఉమెన్ కూడా ఉండబోతున్నట్టు చెప్పాడు. ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ లో బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ తో రాక్షస్ అనే సూపర్ హీరో చిత్రాన్ని చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. త్వరలో అఫీషియల్ గా ప్రకటిస్తారని కూడా టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మరో 2 టాలీవుడ్ స్టార్ల పేర్లు వినిపిస్తున్నాయి. నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా పీసీయూలో ఒక సూపర్ హీరో కథలో చేయబోతున్నట్టుగా ప్రచారం నడుస్తుంది. ఇప్పటికే బాలయ్యకు ప్రశాంత్ వర్మ కథ కూడా వినిపించాడు. ఓకే చేయించినట్లు కూడా తెలుస్తుంది. బాలయ్యతో ప్రశాంత్ వర్మకి మంచి అనుభవమే ఉంది. అన్స్టాపబుల్ ప్రమోషనల్ కోసం వీరిద్దరూ కలిసి పనిచేశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు కలయికతో సినిమా రావడం ఖాయం అని టాక్ కూడా వినిపిస్తుంది. ఇక మాస్ మహారాజా రవితేజ కూడా పీసీయూలో భాగం కాబోతున్నాడట. అతనికి ఓ ఇంట్రెస్టింగ్ లైన్ తో ప్రశాంత్ వర్మ కథను నరేట్ చేశాడట. కామిక్ టచ్ తో ఉండే ఈ సూపర్ హీరో చిత్రంలో రవితేజ ప్రశాంత్ వర్మను చూపించాలని అనుకుంటున్నారట. ఈ 2 హీరోలు పీసీయూలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా అద్భుతంగా కథలను చూపిస్తనే అవకాశం ఉందని మాటలైతే వినిపిస్తున్నాయి. బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నాడట. ఆ సినిమా మరో 2 నెలల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంది. దాని తర్వాత బోయపాటితో అఖండ 2 చేస్తున్నాడట. ఇది కూడా ఓ తరహా సూపర్ హీరో చిత్రం అనే చెప్పాలి. ఇక రవితేజ కూడా గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు చేస్తున్నాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ తో మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తున్నాడు. అలాగే అనుదీప్ తో కూడా ఓ సినిమా చేస్తున్నాడట. మరి బాలయ్య రవితేజ ప్రశాంత్ వర్మతో ఎప్పుడు వర్క్ చేస్తారనేది చూడాలి మరి.